దయచేసి అందరూ తల వంచి కళ్ళు మూసుకుని మనందరం కూడా దేవుడు మనతో మాట్లాడలాగా మన ఉదయంలో మనం దేవుడిని తలంచుకొని ప్రార్థన చేద్దాం. పరలోకం మా పరలోక తండ్రి, నీ ఘనమైన నామాన్ని స్తుతిస్తూ స్వామి. దివం తండ్రి, యొక్క దినమాన ప్రభా మమ్మల్ని కాచి కాపాడి మీ సన్నిధి చేర్చి ప్రభా మమ్మల్ని సజీవులతో ఉంచినందుకు వందనాలు ప్రభా. ఈ వాక్యం కొరకు ప్రభా నీతో మాట్లాడు కొరకు, నీతో సాహసం చేయడం కొరకు నీ సన్నిధి కూర్చున్నాం ప్రభా. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి బిడ్డ నిమిత్తం వందనాలు ప్రభా. ఎంతో ఆశ కలిగి ప్రభా నీ సన్నిధి నిమిత్తం ఏకల్పడి వచ్చిన ప్రతి బిడ్డకే వందనాలు ప్రభా. ఈ సమయం తండ్రి, ఇదిగో తండ్రి నీ పరిశుద్ధాత్మను ప్రభా ఇక్కడ కూర్చున్నటువంటి తలలు వంచినటువంటి ప్రతి బిడ్డపైన ప్రభా మీరు కుమ్మరించమని వేడుకుంటున్నాను ప్రభా. ఇదిగో తండ్రి మానవాళ్ళు మాట్లాడినట్లయితే అది మా చెవులకి ఎక్కువ స్వామి. నీ ఆత్మతో మాట్లాడినట్లయితే ప్రభా ఇదిగో మా జీవితానికి ప్రభా ఎంతో ధన్యకరంగా ఉంటాయినా స్వామి. ఇక్కడ కూర్చున్నటువంటి ఇదిగో తండ్రి ప్రతి ఒక్క దానిని ప్రభా, ప్రతి ఒక్క బిడ్డని ప్రభా ఇదిగో పిఎస్ సిస్టమ్ సమస్తాన్ని ప్రభా నీ ఆధ్వర్యంలో తీసుకొని ప్రభా నీ ఆత్మతో నింపండి ప్రభా, నీ ఆత్మతో నింపండి ప్రభా. ఇదిగో మమ్మల్ని మాట్లాడండి. నువ్వు మాట్లాడినట్లయితే ప్రభా కార్యములు జరిగితేనా స్వామి, నువ్వు మాట్లాడినైతే ప్రభా అద్భుతములు జరిగితేనా స్వామి. నీవు మాట్లాడమని ప్రభా ఇదిగో నీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా. బయటకు వచ్చినటువంటి బిడ్డలు ప్రభా, లోనికి వచ్చినటువంటి బిడ్డలు ప్రతి ఒక్కరితోటి ప్రభా నీ ఆత్మతో నింపండి ప్రభా. ఇదిగోండి నీ వాక్య పని చేస్తున్నటువంటి ప్రభా నీ యవనస్తులైనటువంటి ఇదిగో నీ దాసులైన స్థితి ముందు ప్రార్థన చేస్తున్నాయా. ఇదిగో నువ్వు పిలుచుకున్నావు నా స్వామి. పిల్లవన్నటువంటి నమ్మకం దేవుడు ప్రభా నీ యవనస్తులైన నీ బిడ్డను ప్రభా నువ్వు యొక్క సన్నిధిలో వినియోగించుకుని విధానం పట్టి వందనాలు స్తోత్రాలు. నీ బిడ్డను నేవనెత్తాను ప్రభా. నీ బిడ్డను ఒక పెదవుని నీ అగ్నితో కాల్చిండు ప్రభా. ఏమైతే బోధిస్తున్నాడు ప్రభా తన మాటలు కాకుండా నీ మాటలుగా చేసి ప్రభా నీ భూమిగా ప్రభా నా మా యొక్క చెవుల్లోకి మరదయములకు ప్రభా ఇదిగోండి మీరు బోధమని వేడుకున్నాను స్వామి. ఈ సమయం తండ్రి ప్రభా ఇదిగోండి పరిచయం ముఖ్య ఆరాధన ప్రభా నీ సన్నిధి కల్పిస్తూ మా ప్రియ కుమారుడు మా కోసం వచ్చి చనిపోయి తిరిగి లేచినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మన యూత్ లీడర్ సునీల్ గారు వాక్య పరిచయం చేయని ఉన్నారు కనుక ఆయన్ని ప్రాంతం ఆహ్వానిస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామములో కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ విధంగా దేవాది దేవుడుని నిలబెట్టినందుకు మొదటగా ఆయనకి స్తుతి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన అపోస్తుల గారికి, మరి కాపరులకు, పెద్దలకు, కమిటీ వాళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ కూడి వచ్చిన మీ అందరికీ మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభం తెలియజేస్తున్నాను. మరి దేవాది దేవుడు మనం ఇక్కడ కాచి కాపాడి కురుపుల భద్రపరిచి ఈ భయంకరమైన ఎండల్లో మన సజీవులకు నుంచి ఈ విధంగా ఆయన మందిరంలో ఆయన స్థితించడానికి గణపరచడానికి ఇచ్చిన కృపను బట్టి మరొకసారి దేవునికి స్థితి స్తోత్రం చేస్తాం. హల్లెలూయా. మరి నెక్స్ట్ మంత్లో మరి వచ్చే నెలలో మనము మరి సంఘం 40వ సంవత్సర వార్షికోత్సవం ఘనంగా చేయబోతున్నాం. మరి దేవుడు మన సంఘమని ఆశీర్వదించి ఇంతవరకు 40 సంవత్సరాలు కాచి కాపాడి మరి సంఘాన్ని మరి ఆత్మీయంగా ఎదుగుదడానికి మరి ముందు నడిపిస్తున్న విధానం బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. మరి సంఘము మరి ప్రపంచ దేశంలో ఘనమైనదిగా ఉంటూ మరి ఎంతో మంది మరి వేల మంది మరి సంఘ సభ్యులుగా ఉంటున్నాం. అయితే ఇంతమంది ఉన్న మన సంఘంలో ఎంతమంది నిజమైన క్రైస్తవులుగా ఉంటూ మరి ఎత్తబడే సంఘంగా మరి మనం ఉంటున్నాం అనేది మనం ఒకసారి ఆలోచించాలి. మరి ఉండటానికి ఎంతో మంది మరి జనాంగంగా ఉంటున్నాము, పెద్ద సంఘంగా ఉంటున్నాము. అయితే మనం ఒకసారి పరీక్షించుకుంటే మనం ఎంతమంది ఎత్తబడగలం. లాస్ట్ టైము హరికృష్ణ గారు వచ్చారు, డాక్టర్ హరికృష్ణ గారు కొన్ని విషయాలు అమూల్యమైన విషయాలను తెలియజేశారు. ప్రభువైన యేసుక్రీస్తు మరి ఈ లోకంలో 3.5 సంవత్సరాలు జీవిస్తూ ఆయన పరిచర్యలో చేస్తున్నప్పుడు అనేక మంది వేల కొద్ది ప్రజలు ఆయన వెంబడించి ఉన్నారు. అయితే వారు గొప్ప విశ్వాసులుగా ఉన్నారు, మనకంటే గొప్ప విశ్వాసులు వారు. వచ్చినప్పుడు వారు పొందుకుని వెళ్ళారు. చాలా మంది వారు ఏదో పొందుకుని వద్దామని బలమైన విశ్వాసంతో ఉన్నారు, ఆ విధంగా పొందుకుని వెళ్ళి ఉన్నారు. మరి శిష్యులు కూడా అతనికి ప్రభువైన యేసుక్రీస్తుకు ఉన్నారు, ఆయనకి కూడా మరి శిష్యులు కూడా వెంబడించి ఉన్నారు. అయితే మరి నిజమైన విశ్వాసులుగా మరి ఎంతమంది ఉన్నారు మరి అజ్ఞానులు. మరి ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు వారి శిష్యులు కూడా పారిపోవడం మనం చూస్తున్నాం.
మనం ఈ విధంగా మరి వేల కొద్ది ప్రజలు వస్తున్నాం, మరి విశ్వాసులుగా ఉన్నట్లయితే కేవలము మరి దేవుడు ఆ విధంగా ఉండకూడదని, మరి ఆయన వెంబడించి నిజమైన సాక్షులుగా జీవించాలని, ఆయన నిజమైన సాక్షులుగా జీవించాలని దేవుడు ప్రత్యేకంగా ఈ దినాన్ని తెలియజేస్తున్నాడు. మరి అనేక మంది మనము బాప్తిజం తీసుకోకముందు మరి ఎంతో భయభక్తులతో ఉంటాం, కానీ మరి బాప్తిజం తీసుకున్న తర్వాత మరి 4 రోజులు బాగానే ఉంటాము, అయితే మరి పడిపోయే విధంగా మరి మునుగుడు కంటే మరి భయంకర పాపంలో జీవిస్తున్నాం. మరి క్రీస్తును వెంబడించే విధంగా మనం ఉండట్లేదు, కానీ మరి కేవలము విశ్వాసులుగా ఏదో పొందుకోవాలనేసి ఆ విధంగా మనము దేవుని సన్నిధానానికి వస్తున్నాం. అయితే మరి నిజంగా మనము దేవుని సన్నిధానానికి వస్తున్నామా? కేవలము శుక్రవారం కానీ ఆదివారం కానీ కేవలం 2.5 గంటలు మనం దేవుని సన్నిధికి వస్తున్నాం అనుకుంటున్నామా? దేవుని సన్నిధి అంటే ఏంటి? కేవలం మనం ప్రార్థించినప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్తున్నట్టు, కళ్ళు తెరిచి బయటకు వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళినట్టు, మరి దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మనము 2.5 గంటలు మనం ఇక్కడ వెయిట్ చేస్తున్నప్పుడు, మరి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు మరి కేవలం ఆ డోర్ దాటిన వెంబటే మన స్వభావం మారిపోతుంది. అదేవిధంగా మన బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది, మన మాటలు మారిపోతాయి. కేవలం 2.5 గంటలే మనం దేవుని సన్నిధిలో ఉండేది. అసలు దేవుని సన్నిధానం అంటే ఏంటి? దేవుడు చెప్తున్నాడు కదా, ఎవడైనాను క్రీస్తు నుండి ఉన్నాడేలా వాడు నూతన సృష్టి. మనం క్రీస్తులోకి వచ్చిన వెంటనే దేవుని సన్నిధిలోకి మనం వచ్చినట్టే. మరి ప్రతి నిత్యం మనం ప్రతిరోజు ప్రతి గంట మనము దేవుని ప్రజెన్స్లోనే ఉంటాం. కేవలం మనము మందిరానికి వచ్చినప్పుడు 2.5 గంటలే కాదు మనం దేవుని సన్నిధిలో ఉండేది. కేవలం మనం ప్రార్థించే గంట అరగంట ప్రార్థనలో ఉన్నప్పుడే కాదు మనం దేవుని సన్నిధిలో ఉండేది. మనం ప్రతి నిత్యము మరి ప్రతి గంట ప్రతి నిమిషము మనం దేవుని సన్నిధిలో ఉన్నామని మనం ఒకసారి గుర్తించుకోవాలి. మరి ఎందుకు మనము ఇంత విశ్వాస జీవితంలో పడిపోయేవారుగా ఉంటున్నాం? మరి కేవలము దేవుని వాక్యం వింటూ మరి ఆయన స్తుతించి గణపరిచి మరి కేవలం పలువురితో ఒక యెషయా ప్రవక్త చెప్తున్నాడు కదా, ప్రభు దేవుడు యెషయా ద్వారా మరి ఈ విధంగా నిర్వహిస్తున్నాడు. ప్రభు ఈ విధంగా తెరవిస్తున్నాడు, ఈ ప్రజలు నోటి మాటలతో నా యొద్దకు వచ్చిస్తున్నారు, చదువులతో నన్ను గణపరుచుతున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరంగా చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి. మనం తల్లిదండ్రులు పూర్వీకులు మనం ఆ విధంగా మనం ఆచారబద్ధంగా నేర్చుకున్న ఈ విధంగా ఉన్నాయా? నిజమైన క్రీస్తు వెంబడించి క్రీస్తుని కలిగి జీవించే వారుగా మనం ఉన్నామా? మనం ఎందుకు ఈ విధంగా మన విశ్వాస జీవితంలో పడిపోతున్నాము? అనేక మంది మరి విశ్వాస జీవితంలో ఎందుకు పడిపోతున్నారు? మరి ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు కదా, నా ప్రజలు జ్ఞానం లేకే నశించుచున్నారు అన్నాడు. మరి జ్ఞానం లేకనే ఆయన ప్రజలు నశించుచున్నారని దేవుడు వాక్యం చెప్తున్నారు. మరి మనం దేవునిలో మరి ఎదగాలంటే మనకి ఒకటి అవసరం ఉన్నాయి. అదేంటంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మను మరి మనలో లేనట్లయితే మనము నిజమైన క్రైస్తవులుగా జీవించలేము. మరి వచ్చి కేవలము మనము మాటల ద్వారాను పెదవులను స్థితించినట్లయితే మరి కేవలం నామకార్థ క్రైస్తవులుగా ఉంటాం. కాబట్టి మనం నిజమైన క్రైస్తవులుగా జీవించాలంటే మరి ఆయన ఆత్మను కలిగి ఉండాలి. అందుకని ఆయన చెప్తున్నాడు కదా, నా ఆత్మ లేనివాడు నా వాడు కాదనేసి దేవుని వాక్యం చెప్తున్నది. కావున మనం నిజమైన క్రైస్తవులుగా జీవించాలంటే మనము ఆయన ఆత్మ కలిగి ఉండాలి. మరి ఇంతకు చదువుబడిన వాక్యం చూసినట్లయితే 2 కొరింథీయులు 3వ అధ్యాయం 18వ వాక్యం చదివినట్లయితే, మనమందరము ముసుగు లేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అర్థం వల్లే ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము. మరి ఆయన శిష్యులు, ప్రభు యేసుక్రీస్తు శిష్యులు ఆయన వెంబడించినారు, 3.5 సంవత్సరాలు వెంబడించినారు. అయితే ఆయన ఎప్పుడైతే సిలువ చేస్తున్నారో మరి ఎక్కడికక్కడ వారు పారిపోయి ఉన్నారు. ఎందుకు ఆ విధంగా పారిపోయి ఉన్నారు? మరి ఆయన 3.5 సంవత్సరాలు వెంబడించినారు. ఆయన కోసం ప్రాణం పెట్టాలని వారు వాగ్దానం చేస్తున్నారు. ఆయనతో పాటు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఆయన సిలువ వేయబడ్డాడో వారందరూ పారిపోవడం మనం చూస్తున్నాం. ఎందుకు ఆ విధంగా జరిగింది? మరి ఆయన మరణించి ఇప్పుడు పునరుద్ధరణుడై తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులు కూడా నా దగ్గరకు వచ్చినప్పుడు ఆయన వారి దగ్గరికి వచ్చి